వీడియో అయిపోయింది, మంచి తమ్నేల్ చెప్పు. ఏంట్రా నీ రచ్చ? పిల్లోని కండానికి లేని కష్టం పేరు పెట్టడానికి వచ్చిందంట. వీడియోలు తీస్తావు కానీ పేర్లు పెట్టలేవు. సర్లే చెప్తా, రాసుకో. చెప్పు. ఆఫీసర్ చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న ఒక అమ్మాయి. ఆహా, సూపర్. ఏం చేశాడు ఆఫీసరు? లోన్ శాంక్షన్ చేశాడే. ఛీ, అంత మంచి పని చేస్తే ఇలా పెడతారు ఎవరైనా? ఇలా రాస్తేనే చూస్తారు మ్యా. ఇదే ట్రెండ్, ఫాలోగా. చెప్పండి. ఎమోషన్ సప్లయర్స్ అంటే మీరు ఏ రిలేషన్ అయినా పంపిస్తారా? పంపిస్తాం. మీకు ఎవరు కావాలి? నా బ్రదరా? చెల్లెలా? ఫాదరా? ఎవరు? పెళ్ళాం. వైఫా? వైఫ్? ఏ వైఫ్ రిలేషన్ కాదా? వైఫ్ కి ఎమోషన్స్ ఉండవా? మీ వైఫ్ లేరా? ఉంది, కానీ ఇక్కడ లేదు. పుట్టింటికి వెళ్ళింది. అది లేదు కాబట్టి మా బాడీ అంతా. అలాంటప్పుడు ఆవిడకి ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు కదా. ఎవడు ఇక్కడ ఎంప్లాయ్ అండి. చెప్పండి. పుట్టింటికి వెళ్ళిన పిల్లాన్ని, బాగా తాగిన ఫ్రెండ్ ని ఇంటికి పిలకూడదు. పిల్లన్న తెలుస్తుంది. అయితే పిలవండి. అడ్రస్ ఇచ్చెళ్ళండి. ఓకే. వస్తున్నాను. వెల్కమ్. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ కమ్ ఇన్. ఎవరు చూడట్లేదు కదా? అబ్బా, స్మెల్ ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవునా? నిజంగా టేస్ట్ సూపర్ గా ఉంది. నా ఫేవరెట్ సాంగ్. అవునా? మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? నేనా? మీ ఆవిడతో కూడా ఇలాగే డాన్స్ చేస్తుంటారా? అది ఓన్లీ ఫైట్స్. ఎవడ్రా అసలు? ఎవడా? నేను కూడా వీడి పెళ్ళాన్నే. కాకపోతే మీరు పర్మనెంట్, నేను టెంపరీ. నేను రాలేదు, ఆయన పిలిపించారు. ఏంటి సార్, చేపను మీరే పంపించి వాళ్ళను కూడా మీరే పంపిస్తే ఇదేమైనా న్యాయమా సార్? పెళ్ళాం ఊరెళ్తే పక్క చూపులు చూడటం నీకు న్యాయంగా ఉందా? మేము ఎమోషన్ సప్లైర్స్ పెట్టింది నిజంగా ఒక ఎమోషన్ అవసరమైన వాళ్ళ కోసం, ఇలాంటి వెధవ ఆలోచన చేసే వాళ్ళ కోసం కాదు. ఈ విషయం నీకు అక్కడే చెప్పొచ్చు, కానీ తప్పు చేయాలనే నీ ఆలోచన ఉందే, అది మా దగ్గర కాకపోతే ఇంకో చోటుకి తీసుకెళ్తుంది. మనసు. అవును, నువ్వు వైఫ్ రిలేషన్ కావాలని మా దగ్గరికి వచ్చినట్టే రేపు ఎప్పుడైనా హస్బెండ్ రిలేషన్ కావాలని వాడు వస్తే ఈ ఎమోషన్ని, నా డైలాగ్ని ఇలాగే ఇక్కడ పర్మనెంట్గా ఫిక్స్ చేసేసుకో. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనివ్వదు. నన్ను క్షమించండమ్మా. హాయ్, ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఫైన్. ఇదిగో బాగా మాట్లాడతారట. ఏ హాయ్. హాయ్ బావా. శిరీష మీ కాన్సెప్ట్ చెప్పిందమ్మా. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. అవును, మిమ్మల్ని ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళకి కావాల్సిన రిలేషన్తో మీరు వెళ్తారు, అంతేగా? ఎస్, అంతే బావా. ఓకే, అయితే మా ఫ్యామిలీలో చిన్న కోడలిగా రావడానికి మాకు నందిని కావాలి. ఓకే సరే, తర్వాత మాట్లాడతాను. ఫోన్ కట్ చేసిందేంటి? కట్ చేయక ఇష్టం లేని టాపిక్ కంటిన్యూ చేస్తుందా? తమ్ముడు రోజు పెళ్లి టాపిక్ తీసుకొస్తున్నాడు. వాడికి నందిని అంటే చాలా ఇష్టం కదా. ఆ విషయం నాకు తెలీదా? అమ్మతో మాట్లాడి నందుని ఎలా కన్విన్స్ చేయాలో నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. ఓకే. నా పేరు గాయత్రి, మా వారి పేరు రామశర్మ. మాది కొవ్వూరు దగ్గర వాడపల్లి.
మాకొక్కడే కొడుకు, వాడి పేరు ఆచార్య. మా ఆయనకి వాడంటే ప్రాణం. వాడికి 7 ఏళ్ల వయసున్నప్పుడు గోదావరి పుష్కరాలు తప్పిపోయాడు. వాడి గురించి వెతకని చోటు లేదు, చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికి కూడా ప్రతిరోజు మా ఆయన ఆ రేవు దగ్గరకు వెళ్ళి మా కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడేమో అని ఎదురు చూస్తూనే ఉంటారు. చిన్నప్పుడు వాడి ఇష్టంగా పక్కింటి వాళ్ళ స్కూటర్ ఎక్కడం చూసి వాడి కోసం స్కూటర్ కొని వాడిని ఎక్కించుకొని పొద్దుట సాయంత్రం ఊరంతా తిరిగేవారు. వాడు మాకు దూరం అయ్యాక ఆ బాధతో ఇప్పటి వరకు ఆ స్కూటర్ని ముట్టుకోలేదు. 20 ఏళ్లుగా కొడుకు కోసం ఆయన పడుతున్న బాధ చూసి దేవుడికి కూడా జాలి కలిగిందేమో. తొందరగా తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయనకి క్యాన్సర్. ఇంకో నెల రోజుల కంటే ఎక్కువ బతకరు. ఈ నెల రోజులు ఆయన నవ్వుతూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఆయన అలా ఉండాలంటే దూరమైన మా కొడుకు తిరిగి దగ్గర అవ్వాలి. అందుకే నాకొక కొడుకు కావాలి. కానీ ఆయనకు మాత్రం వచ్చింది మా ఆచార్య కాదన్న విషయం తెలియకూడదు. ఇక్కడ అలాంటి కొడుకు దొరుకుతాడా? దొరుకుతాడా ఆంటీ? మీరు కోరుకున్నట్టు మీ కొడుకే దొరుకుతాడు. ఆచార్య. అదే ఆచార్య. ఆచార్య, నీకోసం మీ అమ్మ వచ్చారు, గుర్తుపట్టలేదా? మా అబ్బాయి ఉంటుంటే ఇలాగే ఉండేవాడేమో. అచ్చం ఆచార్యలాగే ఉన్నావు. ఆచార్యలో ఉండవేంటమ్మా? నేనే ఆచార్యని. ఇందులో మా ఆచార్య చిన్నప్పటి వివరాలు అన్నీ ఉన్నాయి. మా ఆయనకి అనుమానం రాకుండా. ఎటువంటి అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. అంకుల్ ని ప్రిపేర్ చేసి ఉంచండి. రేపు ఆయన కొడుకు ధూమ్ధామ్గా రాబోతున్నాడు. ఏంట్రా ప్రసాద్, ఏదైనా పెళ్లి ఊరేగింపా? మన రామ్ శర్మ గారు అబ్బాయి చిన్నప్పుడు తప్పిపోయాడు కదా, తిరిగి వచ్చాడంట. పోన్లేరా, ఆయన చేసిన మంచికి అంతా మంచి జరిగింది. అవునవును. ఏ పెట్టి సార్, ఓయ్ పెట్టి సార్. ఏంటి హీరో? అవును, ఈ ఊరేగింపు నీకు కొంచెం ఓవర్ కనిపించట్లా? పెళ్లి కొడుకునే ఊరేగింపుగా తీసుకొస్తారు. అలాంటిది ఎప్పుడో తప్పిపోయిన కొడుకు తిరిగి వస్తుంటే ఆ మాత్రం ఉండొచ్చు, పర్లేదు. బ్యూటిఫుల్ ఐడియా వచ్చింది. ఏంటది? కొడుకు వస్తేనే ఆయన అంతా హ్యాపీ ఫీల్ అయితే కొడుకుతో పాటు కోడలు కూడా వస్తే వాళ్ళకి కావాల్సింది కొడుకమ్మా. వాళ్ళకి కొడుకు కావాలి, నాకు నువ్వు కావాలి. అయినా వాళ్ళకి ఇది బంపర్ ఆఫర్. కొడుకుతో పాటు కోడలు ఫ్రీ. బాగుంది కదా? నీకు పిచ్చా? ఎస్, హీరో అంటే పిచ్చి నాకు. ఐ లవ్ యూ చెప్పమంటే నువ్వు చెప్పట్లేదు. ఇలాగైనా నన్ను సాటిస్ఫై అవని. నమస్తే ఆంటీ. బాగున్నావమ్మా? నన్ను కూడా దీవించండి. మీ కాళ్ళు. కోడలా? అంత ఆశ్చర్యపడకండి ఆంటీ, నేనే అలా ఫిక్స్ అయ్యా. ఇంతకీ నానేరమ్మా? అరుగో వచ్చారు. ఆచార్య, ఊళ్ళో చాలా మంది ఆ ఊళ్ళో అబ్బాయిని చూసాం, అచ్చం మీ కొడుకులాగే ఉన్నాడు. ఇక్కడ అబ్బాయిని చూసాం, మీ కొడుకులాగే ఉన్నాడంటే నీకోసం ఆ ఊరు వెళ్ళటం, చూడడం, ఆశపడ్డం, తర్వాత నిరాశపడ్డం అలవాటైపోయి ఇంకా వెళ్ళడం మానేశాను. కానీ ఆ దేవుడు మళ్ళీ మీ అమ్మ రూపంలో
నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు. అయినా అమ్మ కన్నా కొడుకుని ఇంకెవరు గుర్తుపట్టగలరు చెప్పు? రన్నానా ఎక్కడికి రా? చెప్తారండి. అరే చూడండి, చిన్నప్పుడు నా కోసం కొన్న స్కూటర్ ఇప్పుడు నేను వచ్చేసాక నన్ను బయటికి తీసుకెళ్తారా?